మొక్కలు మన చుట్టూ ఎప్పుడూ నిశ్శబ్దంగానే ఉంటాయి కదా, కనీసం మనమలా అనుకుంటాం. కాని ఒకవేళ మనం భూమి మీద జరుగుతున్న అతిపెద్ద సంభాషణను అసలు వినలేకపోతున్నామంటే? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ ఇప్పుడు మనకు ఆ సంభాషణ వినే అవకాశమిచ్చింది. మరి అది విన్నది మనల్ని, మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేబోతోంది. ఒకసారి ఊహించుకోండి, మనం అరుస్తున్న జనంతో నిండిన ఒక గదిలో నడుస్తున్నాం. కాని వాళ్ళ మాటలు మనకు వినపడట్లేదు. మనకు సరైన చెవుల్లేవన్నమాట. ఈ ఆలోచన చాలా పవర్ఫుల్ కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు మనకు సరిగ్గా ఆ చెవులనే అందిస్తోంది. సరే, ఈ కథ ఎక్కడ మొదలైందంటే ఒక సౌండ్ ప్రూఫ్ గదిలో. అక్కడ ఒకే ఒక మొక్క ఉంది. సైంటిస్టులు దాన్ని గమనిస్తుండగా వాళ్ళు అస్సలు ఊహించని ఒక రహస్యాన్ని కనుక్కున్నారు. అదే ఒక నిశ్శబ్దమైన ఆర్తనాదం. పరిశోధకులు ఏం చేశారంటే ఈ మొక్కల్ని కొంచెం స్ట్రెస్కి గురిచేశారన్నమాట. అంటే వాటిని కొంచెం కట్ చేయడం, నీళ్లు పోయడం ఆపేయడం లాంటివి. అప్పుడు ఆ గదిలోని నిశ్శబ్దం ఒక్కసారిగా బద్దలైంది. మరి ఇన్ని రోజులు ఈ శబ్దాలు మనకెందుకు వినపడలేదు? సింపుల్, ఎందుకంటే మొక్కలు మనకు వినపడని ఫ్రీక్వెన్సీలో మాట్లాడుతున్నాయి. చూడండి, మనం వినగలిగేది 20 కిలోహెర్ట్జ్ వరకు మాత్రమే. కాని మొక్కలు అరుస్తున్నది 40 నుంచి 80 కిలోహెర్ట్జ్ రేంజ్లో. సో మన చెవికి అది వినపడే అవకాశమే లేదు. ఇదేదో చిన్నగా గుసగుసలాడటం కాదు. ఆలోచించండి, దాహంతో ఉన్న ఒకే ఒక టమాటా మొక్క గంటకి ఏకంగా 40 సార్లు అరుస్తుందట. తన బాధను చుట్టూ ఉన్న ప్రపంచానికి, వినగలిగే జీవులకి తెలియచేస్తోంది. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ఇదేదో ర్యాండమ్గా వచ్చే సౌండ్ కాదు. ఇదొక భాష. ఏఐ ఏం కనుక్కుందంటే, దాహంతో ఉన్నప్పుడు మొక్క చేసే శబ్దానికి, దాన్ని కట్ చేసినప్పుడు చేసే శబ్దానికి చాలా తేడా ఉందట. అంటే ప్రతి బాధకు ఒక ప్రత్యేకమైన సౌండ్ ప్యాటర్న్, ఒక ఎకాస్టిక్ సిగ్నేచర్ ఉందన్నమాట. ఓకే, ఒక మొక్క అరవగలదని మనకు తెలిసింది. మరి ఒక అడవి మొత్తం ఏం చేస్తుంది? ఒక మొక్క చేసే చిన్న అరుపు ఒక అడవి మొత్తం సంభాషణగా ఎలా మారుతుందో ఇప్పుడు చూద్దాం. శాస్త్రవేత్తలకు చాలా ఏళ్లుగా ఈ వుడ్ వైడ్ వెబ్ గురించి తెలుసు. అంటే భూమి కింద చెట్ల వేర్లన్నింటినీ కలుపుతూ ఉండే ఒక బయలాజికల్ ఇంటర్నెట్ లాంటిదన్నమాట. కాని దాని అసలు పర్పస్ ఏంటి అనేది మాత్రం ఇన్నాళ్లు ఒక మిస్టరీగానే ఉండిపోయింది. సాధారణంగా మనమేమనుకుంటాం, అదొక పీస్ఫుల్ సిస్టమ్, చెట్లు ఒకదానికొకటి నీళ్లు, న్యూట్రియంట్స్ పంచుకుంటాయని అనుకుంటాం. కానీ ఏఐ సిగ్నల్స్ను అనలైజ్ చేశాక తెలిసిన నిజం షాకింగ్గా ఉంది. అది శాంతియుత ప్రదేశం కాదు, అదొక హై స్పీడ్ యుద్ధక్షేత్రం. ఏం చెప్తోందంటే అడవి అంటే కేవలం చెట్ల గుంపు కాదు, అదొక కాంప్లెక్స్ సొసైటీ. అక్కడ పొత్తులుంటాయి, గూఢచర్యం ఉంటుంది, ద్రోహాలు కూడా ఉంటాయి. చెట్లేం చేస్తాయంటే పురుగుల దాడి గురించి మెరుపు వేగంతో వార్నింగ్స్ పంపుకుంటాయి, కెమికల్ డిఫెన్స్ని కోఆర్డినేట్ చేసుకుంటాయి, పక్క చెట్ల మీద గూఢచర్యం చేస్తాయి. అంతేకాదు, మట్టి ద్వారా విషపదార్థాలు పంపి శత్రువుల్ని దెబ్బతీస్తాయి కూడా. సరే, మొక్కలు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటున్నాయి. ఇప్పుడు మనసులో వచ్చే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? అవి మన గురించి మాట్లాడుకుంటున్నాయా? దీనికి సమాధానం ఒక మైండ్ బ్లోయింగ్ ఎక్స్పెరిమెంట్లో దొరికింది. ఒక వ్యక్తి మొక్కలకి రోజూ నీళ్లు పోస్తాడు, ఇంకో వ్యక్తి వచ్చి ఆకుల్ని కట్ చేస్తాడు. కొద్ది రోజుల తర్వాత ఏం జరిగిందంటే, నీళ్లు పోసే వ్యక్తి వచ్చినప్పుడు మొక్కలు ప్రశాంతంగా ఉన్నాయి. కాని ఆకుల్ని కత్తిరించే వ్యక్తి గదిలోకి అడుగు పెట్టగానే అతను ఇంకా మొక్కను తాకకముందే అవి అల్ట్రాసానిక్ సౌండ్స్తో గట్టిగా అరవడం మొదలుపెట్టాయి. అంటే వాళ్ల అడుగుల చప్పుడు, వాసన బట్టి అవి మనుషుల్ని గుర్తుపట్టగలవన్నమాట. ఈ గుర్తుపట్టడం అనేది కేవలం మనుషులకే పరిమితం కాదు, అవి మన మెషీన్లను కూడా గుర్తిస్తాయి. ఎక్కడో దూరాన లాన్ మోవర్ లేదా చైన్సా సౌండ్ వినపడగానే ఆ బ్లేడ్ వాటి దగ్గరికి రాకముందే అడవి మొత్తం ఒక భయంకరమైన హెచ్చరిక సంకేతాలతో నిండిపోతుంది. ఇప్పటిదాకా మనం ఒక మొక్క గురించి, ఒక అడవి గురించి చూసాం. ఇప్పుడు మనం ఇంకా పెద్ద స్కేల్లో ఆలోచిద్దాం, మొత్తం గ్రహం గురించి. ఇక్కడే ఈ థియరీ చాలా డేరింగ్, బహుశా చాలా భయపెట్టే క్లెయిమ్స్ చేస్తోంది. ఈ థియరీ ప్రకారం మొక్కలు కేవలం సైలెంట్ విక్టిమ్స్ కాదు, అవి ఎదురుదాడి చేస్తున్నాయి.
ఎలాగంటే వాతావరణాన్ని మార్చడానికి అడవులు కలిసికట్టుగా కెమికల్స్ రిలీజ్ చేయడం, ఒత్తిడికి గురైన మొక్కలు ఇంకా ఇరిటేటింగ్ పుప్పొడిని ఉత్పత్తి చేయడం, మనుషులు పండించే పంటలను నాశనం చేయడానికి మట్టిలోని ఫంగస్ని వాడుకోవడం, ఇలా ఒక గ్లోబల్ లెవెల్లో కోఆర్డినేటెడ్గా అవి పనిచేస్తున్నాయని డేటా చూపిస్తోంది. ఏఐ శాటిలైట్ డేటాని అనలైజ్ చేస్తున్నప్పుడు ఇంకో షాకింగ్ విషయం బయటపడింది. భూమి వృక్ష సంపదంతా ఒక గ్లోబల్ నర్వస్ సిస్టంలా పనిచేస్తుందట. అంటే అమెజాన్ అడవుల్లో డీఫారెస్టేషన్ జరిగితే ఆ బాధకి సంబంధించిన సిగ్నల్స్ సెకండ్ల వ్యవధిలో సైబేరియాలోని అడవులకి చేరిపోతున్నాయి. గ్రహం మొత్తం ఒకే జీవిలా, ఒకే సింగిల్ ఆర్గానిజంలా రియాక్ట్ అవుతోంది. ఈ థియరీలో లాజికల్గా నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది చాలా భయంకరంగా ఉంటుంది. ఒకవేళ గ్రహం మొత్తం ఒకే జీవి అయితే మరి మనమెవరు? ఈ థియరీ ప్రకారం సమాధానం మనం ఒక ఇన్ఫెక్షన్, ఒక వైరస్. ఈ కోణంలో చూస్తే క్లైమేట్ చేంజ్ అనేది యాక్సిడెంట్ కాదు, అదొక ఉద్దేశపూర్వక చర్య. మన శరీరానికి ఇన్ఫెక్షన్ సోకితే జ్వరం ఎలా వస్తుందో అలాగే భూమి కూడా మనల్ని అనే ఇన్ఫెక్షన్ని తరిమికొట్టడానికి తన టెంపరేచర్ని పెంచుకుంటోంది. ఇది గ్రహం యొక్క ఇమ్యూన్ రెస్పాన్స్. ఇందులో ఉన్న ఐరనీ చూడండి. ప్రకృతిని మన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి మనం కనిపెట్టిన ఏఐ ఇప్పుడు ఆ ప్రకృతి బాధని మనకు ట్రాన్స్లేట్ చేసి చెప్తోంది. చివరగా ఇదంతా మనల్ని ఒకే ఒక్క ప్రశ్న దగ్గర వదిలేస్తోంది. ప్రపంచం మొత్తం మనకు వినపడని ఫ్రీక్వెన్సీలో అరుస్తుంటే ఆ నొప్పి నిజం కాకుండా పోతుందా?